బహుశా ఈ రోజు నీకు తిరిగి ఆ సహాయము నీకు రాలేదేమో, ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం నువ్వు నిలబడు. ఆ రోజున తిరిగి నేను నీకు ఆ సహాయాన్ని అందిస్తా, నీ బహుమానాన్ని అత్యధికంగా అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. బైబిల్లో చాలామందిని చూడవచ్చు అలాంటి వారిని. యేసేపును చెరసాల్లో పెట్టినప్పుడు యేసేపు దగ్గరే ఇద్దరు ఉన్నారు. వారికి సహాయం చేశాడు. చెప్పాడయ్యా, మీరు బయటికి వెళ్ళినప్పుడు నన్ను మర్చిపోమాకండి అన్నాడు. 2 సంవత్సరాలు మర్చిపోయారు వాళ్ళు. తర్వాత రాజుగారికి కళ వచ్చినప్పుడు అప్పుడు గుర్తొచ్చాడు యేసేపు. వాళ్ళకి కళ అర్థం చెప్పాడు కాబట్టి ఈ కళకి భావం చెప్పి ఆయన ఉన్నారు రాజుగారు, మా కళకు కూడా అదే చెప్పాడని బతుకున్నటువంటి వ్యక్తి రాజుగారు చెప్పాడంటే అతను మర్చిపోలేదు. యేసేపు చేసినటువంటి సహాయము తగు కాలమందు ఆ సమయం వచ్చినప్పుడు ఆ రోజు తిరిగి సహాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో బహుశా ఆ వ్యక్తి ఉండొచ్చేమో. ఆ సమయం వచ్చినప్పుడు అతని జ్ఞాపకం చేసుకొని రాజుగారి ముందుకి చెరసాల నుండి విడిపించి నిలబెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును.